గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం బర్డ్ ఫ్లూ గురించి మాట్లాడదాం. మనకి ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్స్లో, గోదావరి డిస్ట్రిక్ట్స్లో అట్లాగా కొన్ని రెడ్ జోన్స్లోని బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదండి. బట్ జనరల్ పబ్లిక్కి ఇది ఎట్లా కన్సర్న్ తీసుకోవాలి అన్నది దాని గురించి డిస్కస్ చేద్దామండి. బర్డ్ ఫ్లూ అన్నది జనరల్గా స్ప్రెడ్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్ అన్నది చాలా కష్టం. ఇన్ వెరీ రేర్ కేసెస్ జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మన గవర్నమెంట్ దీనికి కౌంటర్ మెషర్స్ తీసుకుంటున్నారు. రెడ్ జోన్స్ క్రియేట్ చేశారు అండ్ ఫార్మ్ టు ఫార్మ్ మూవ్మెంట్ ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేశారు. అండ్ ఏవియన్ ఫ్లూకి జనరల్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే మన సోర్ థ్రోట్, ఫీవరు, కోల్డ్, కాఫ్ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయండి. బట్ జనరల్గా మనం చికెన్ తినచ్చా తినకూడదా అన్నదానికి ప్రాపర్లీ కుక్ మీట్ ఆర్ ప్రాపర్లీ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కరెక్ట్ టెంపరేచర్స్లోని బాగా కుక్ చేసింది అయితే బెటర్. బట్ ఇన్ కేస్ డౌట్ ఉంది, డిసీజ్ చికెన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం వాటిని అవాయిడ్ చేయడం బెటర్ అండి. అవుట్ సైడ్ ఫుడ్ అయితే కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అండి. అండ్ ఈ రెడ్ జోన్స్లో ఉండే వాళ్ళు, ఎస్పెషలీ బర్డ్స్ అవి హ్యాండిల్ చేసే వాళ్ళు ఏంటంటే మాస్క్ వేసుకోవడం అండ్ ప్రాపర్గా శానిటైజ్ చేసుకోవడం అండ్ హౌస్కి వచ్చేటప్పుడు క్లోతింగ్ అది అవుట్ సైడ్ విడిచిపెట్టడం ఇట్లాంటివి చేసుకుంటే బర్డ్ హ్యాండ్లర్స్ కూడా కొంచెం వీటి నుంచి జనరల్గా ఎస్కేప్ అవ్వచ్చు అండి. అండ్ జనరల్గా వచ్చేదంతా మైగ్రేటరీ బర్డ్స్ వాళ్ళు వస్తాయి, వాటికి రెసిస్టెన్స్ ఉంటాయి, బట్ దే విల్ బి స్ప్రెడ్డింగ్ ద ఇన్ఫెక్షన్ అనమాట. సో జనరల్ పబ్లిక్ అయితే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ.